హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో రెగ్యులర్గా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు ఎస్ఎస్సి అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చేయడం జరిగింది. ఇవి స్పెషల్గా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి బిట్స్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అంటే ఇంతవరకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డిలో ఎక్కువ సార్లు అడిగిన ప్రశ్నలు అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1 అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసినట్లయితే మీరు ఆ వీడియోస్ని చూడవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. తప్పక చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు ఇవి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డికి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. 51th బిట్, ద లోగో ఆఫ్ వరల్డ్ వైడ్ ఫండ్. అంటే వరల్డ్ వైడ్ ఫండ్ యొక్క లోగో ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ పాండా. తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం వాళ్ళు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 52nd బిట్, వేర్ ఈస్ ద ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉన్నది అంటే ఆన్సర్ ఈస్ లక్నో. ఆన్సర్ ఈస్ లక్నో. 53rd క్వశ్చన్, హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్. హౌస్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, జాయింట్ సిట్టింగ్ అయినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారంటే ద స్పీకర్. 54th క్వశ్చన్, హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగం యొక్క 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు గుర్తింపు పొందినవంటే ఆన్సర్ ఈస్ 22. ఆన్సర్ ఈస్ 22. నెక్స్ట్ బిట్, vegetables are cooked in lesser time by adding a pinch of salt while cooking because. అంటే మనం కుకింగ్ చేసేటప్పుడు ఉప్పు వేసామనుకోండి, చిటికెడు ఉప్పు, వెజిటబుల్స్ అనేవి తక్కువ టైంలో కుక్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుందన్నమాట. 56th క్వశ్చన్, హైడ్రాలిక్ బ్రేక్స్ ఇన్ ఆటోమొబైల్స్ వర్క్ ఆన్. ఆటోమొబైల్స్లో హైడ్రాలిక్ బ్రేక్స్ ఉంటాయి కదా, అవి ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తాయి అంటే పాస్కల్ ప్రిన్సిపల్. పాస్కల్ నియమము. 57th బిట్, ద బేసిక్ ప్రాసెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఈజ్. అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి కదా, అందులో ఏ ప్రాసెస్ జరుగుతుందంటే ఫిజన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. 58th బిట్, ద సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ డ్యూ టు. అంటే మన వాతావరణంలో ఆక్సిజన్ అనేది మనకి లభించడానికి కారణం ఏంటంటే ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా ఈ యొక్క ఆక్సిజన్ అనేది మన అట్మాస్ఫియర్లో మనకి లభిస్తుంది. 59th బిట్, ద లైట్ ఈజ్ ఏ. కాంతి అనేది ఒక ట్రాన్స్ఫర్స్ వేవ్ అన్నమాట. 60th బిట్, హూ గేవ్ ద థియరీ ఆఫ్ గ్రావిటీ. అంటే గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉంటుంది కదా, దాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్. 61, హూ వాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ పాజిట్రాన్. పాజిట్రాన్ ఉంటాయి కదా, దాన్ని ఎవరు కనిపెట్టారంటే ఆన్సర్ ఈస్ ఆండర్సన్. ఆన్సర్ ఈస్ ఆండర్సన్. 62, వేయింగ్ 1 కిలోగ్రామ్ ఈజ్ ద వెయిట్. అంటే 1 కిలోగ్రామ్ వెయిట్ అనేది ఎన్ని న్యూటన్లకు సమానం అంటే 9.8 న్యూటన్స్కి సమానం. 63rd బిట్, హూ గేవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీ. అంటే సాపేక్ష సిద్ధాంతం అంటారు తెలుగులో. ఆ యొక్క సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఐన్స్టీన్. ఎవరు? ఐన్స్టీన్. 64th బిట్,
హూ డిస్కవర్డ్ ద లా ఆఫ్ ఫ్లోటింగ్ అంటే ప్రవాహ ప్రవాహ నియమం అంటారు దాన్ని. ప్రవాహ నియమాన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే ఆర్కిమిడీస్. ఎవరు? ఆర్కిమిడీస్. 65th బిట్. చూద్దాం. సైటాలజీ అనగా అంటే స్టడీ ఆఫ్ సెల్స్. అంటే స్టడీ ఆఫ్ సెల్స్ని సైటాలజీ అంటారు. సెల్ అంటే తెలుగులో కణము. 66th బిట్. బ్లడ్ ఈజ్ అంటే రక్తం అనేది ఒక కనెక్టివ్ టిష్యూ అనమాట. ఓకేనా. 67th బిట్. ఇన్ హ్యూమన్ బాడీ విటమిన్ ఏ ఈజ్ స్టోర్డ్ ఇన్. మన మానవ శరీరంలో విటమిన్ ఏ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే లివర్లో స్టోర్ అయి ఉంటుంది. 68th బిట్. హూ ప్రొడ్యూస్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే మూల్యాంకన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఆన్సర్ ఈస్ డార్విన్. 69th బిట్. ద బెర్నౌలీ థియరం అనేది ఎనర్జీ కన్జర్వేషన్ అనమాట. ఓకేనా. 70th బిట్. ద లాటెక్స్ ఆఫ్ విచ్ ప్లాంట్ ఈజ్ యూజ్ కమర్షియల్లీ అంటే లాటెక్స్ అంటే ఏంటంటే మిల్కీ ఫ్లూయిడ్. అంటే కొన్ని చెట్ల నుండి మనకు పాలు టైప్ అనే ఒక లిక్విడ్ అనేది వస్తుంది కదా, అది ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ నుంచి వస్తుందంటే రబ్బర్ ప్లాంట్ అనమాట. వాటిని కమర్షియల్గా మనం యూజ్ చేస్తాం. 71. ద పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ ఫారెస్టెడ్ ల్యాండ్ అవుట్ ఆఫ్ టోటల్ ల్యాండ్ ఈజ్ అంటే ఇండియాలో టోటల్ ల్యాండ్లో ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఎంత శాతం ఉంటుందంటే లెస్ దాన్ 25%. 25% కన్నా తక్కువగా ఉంటుంది. 72 బిట్. నీతి ఆయోగ్ ఈజ్ ఏ అంటే నీతి ఆయోగ్ అనేది నాన్ స్టాట్యూటరీ బాడీ అంటే చట్టబద్ధమైనది కాదనమాట ఇది. ఓకేనా. 73rd బిట్. ద లోవర్ అట్మాస్ఫియర్ లేయర్ ఏంటంటే ట్రోపోస్ఫియర్ని మన లేయర్స్ ఉంటాయి కదా, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్ ఉంటాయి కదా, అందులో అట్మాస్ఫియర్ లోవర్ లేయర్ ఏదంటే ట్రోపోస్ఫియర్ అనమాట. 74th బిట్. విచ్ ఏజెంట్ హెల్ప్స్ ఇన్ ఫార్మింగ్ క్లాట్స్ ఇన్ ద బ్లడ్ అంటే రక్తం గడ్డ కట్టడానికి ఏదనేది హెల్ప్ చేస్తుందంటే హెపారిన్ అనేది రక్తం గడ్డ కట్టుకోవడానికి తోడ్పడుతుంది అనమాట. 75th బిట్. WHO హ్యాస్ టార్గెటెడ్ టు ఎరాడికేట్ టీబీ టిల్ వెన్ అంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది టీబీని ఎరాడికేట్ అంటే నిర్మూలన చేయడానికి ఎప్పటికి టార్గెట్ పెట్టుకుందంటే 2030 2030వ సంవత్సరానికి టార్గెట్ పెట్టుకుంది. 76th బిట్. హర్యానా హుర్రికేన్ ఈజ్ నిక్ నేమ్ ఆఫ్ విచ్ క్రికెటర్ అంటే ఏ క్రికెటర్ను హర్యానా హురికేన్ అంటారంటే కపిల్ దేవ్ను హర్యానా హురికేన్ అంటారు. కపిల్ దేవ్ అనే అతను ఇండియన్ క్రికెటర్ అనమాట. 77th బిట్. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ సదర్న్ పోల్ అంటే సదరన్ పోల్కి రీచ్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే రోల్డ్ అమండ్సన్. 78th బిట్. విచ్ ఫారినర్ కేమ్ టు ఇండియా ఇన్ మౌర్య డైనస్టీ జరిగినప్పుడు ఏ ఫారినర్ అనేవాడు ఇండియాకి వచ్చాడంటే మెగస్తనీస్. ఎవరు? మెగస్తనీస్. 79th. వేర్ ఈజ్ జగన్నాథ్ మందిర్ సిచ్యువేటెడ్ పూరి జగన్నాథ్ మందిర్ ఉంటుంది కదా, అది ఎక్కడ ఉందంటే పూరిలో ఉంది. అందుకే మనం పూరి జగన్నాథ్ మందిర్ అంటాం అనమాట. 80th బిట్. హూ స్టార్టెడ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ను ఇండియాలో ఎవరు స్టార్ట్ చేశారంటే ఆన్సర్ ఈస్ లార్డ్ రిప్పన్. Alloy solder is the mixture of which two elements
ఎల్ఐ సోల్డర్ అనేది ఏ 2 ఎలిమెంట్ల యొక్క మిక్చర్ అంటే లెడ్ అండ్ టిన్ అనమాట. లెడ్ని పీబీ అంటారు, ప్లంబం అంటారు అనమాట. టిన్ని స్టాన్నం అంటారు. ఓకేనా, తగరం అనమాట. 82 ఆఫ్టర్ జలియానా బాగ్ మెసాకర్ హూ రిటర్న్ ద నైట్హుడ్ టైటిల్. ఆల్రెడీ బిట్టు డిస్కస్ చేయడం జరిగింది. ఆన్సర్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రైజెస్ చూద్దాం. ఆల్రెడీ మనకి ప్రీవియస్లో అడిగినవి. పులిట్జర్ ప్రైజ్ అనేది దేనిలో ఇస్తారంటే జర్నలిజం అండ్ లిటరేచర్ అండ్ మ్యూజిక్లో ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ బిట్ 84th బిట్ ఆస్కార్ అవార్డ్స్ అంటే ఈ యొక్క పులిట్జర్ ప్రైజెస్ అనేవి 1917 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆస్కార్ అవార్డ్స్ అనేవి మూవీస్లో ఇస్తారు. ఏ రంగంలో ఇస్తారంటే సినిమాల్లో ఇస్తారనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1929 నుంచి ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవి ఏ రంగంలో ఇస్తారంటే సినిమా లేదా ఫిల్మ్స్. ఓకేనా. నెక్స్ట్ బిట్ ధన్వంతరి అవార్డ్ అనేది ఏ రంగంలో ఇస్తారంటే మెడికల్ సైన్సెస్ రంగంలో ఈ యొక్క ధన్వంతరి అవార్డు అనేది ఇస్తారనమాట. ద్రోణాచార్య అవార్డ్ని ఏ రంగంలో ఇస్తారంటే స్పోర్ట్స్ కోచెస్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ యొక్క ద్రోణాచార్య అవార్డ్స్ అనేవి ఇస్తారనమాట. 1985 నుంచి ఈ యొక్క స్పోర్ట్స్ కోచెస్కి ఈ అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ బిట్ అర్జున అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే ఇవి కూడా స్పోర్ట్ కోచెస్కి ఇస్తారనమాట. ఇవి 1961 నుంచి ప్రారంభించారు. 89th క్వశ్చన్ ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే స్పోర్ట్స్లోనూ ఇస్తారనమాట. 90th బిట్ కళింగ ప్రైజ్ అనేది ఏ రంగంలో ఇస్తారంటే సైన్స్ రంగంలో ఇస్తారనమాట. 91th బిట్ గ్రామీ అవార్డ్ అనేది ఏ రంగంలో ఇస్తారంటే మ్యూజిక్ రంగంలో, అంటే ఈ మ్యూజిక్ రంగంలో అనేది ఇవ్వడం జరుగుతుంది. 92nd బిట్ మెగసెసే అవార్డ్ అనేది అంటే రామన్ మెగసెసే అవార్డు అంటారు కదా, అదే మెగసెసే అవార్డు. అవి దేనిలో ఇస్తారంటే జర్నలిజం మరియు లిటరేచర్లో ఇస్తారనమాట. ఓకేనా. 93rd బిట్ బుకర్ ప్రైజ్ అనేది లిటరేచర్లో ఇస్తారనమాట. వ్యాస్ సమ్మాన్ అనేది లిటరేచర్లో ఇస్తారు. సరస్వతి సమ్మాన్ కూడా లిటరేచరే. సమ్మాన్ అలా గుర్తుంచుకోండి. వ్యాస్ సమ్మాన్, సరస్వతి సమ్మాన్ రెండు కూడా లిటరేచర్లో ఇస్తారు. బుకర్ ప్రైజ్ కూడా లిటరేచర్లోనే ఇస్తారు. జ్ఞానపీఠ అవార్డు దేంట్లో ఇస్తారంటే ఇది కూడా లిటరేచర్లోనే ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నోబెల్ ప్రైజ్ అనేది దేంట్లో ఇస్తారంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, పీస్, లిటరేచర్, ఎకనామిక్స్. 98th బిట్ హూ కండక్ట్స్ ద ఎలక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయత్ అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకేనా, స్టేట్ ఎలక్షన్ కమిషన్. 99th బిట్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్రిటన్ అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏ యొక్క కంట్రీ అంటే బ్రిటన్ది అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. 100th బిట్ హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దేవ్ సమాజ్ యొక్క స్థాపకుడు ఎవరంటే శ్రీ దరాలు నాయుడు. విచ్ కంట్రీ ప్రొవైడ్స్ డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ద్వంద్వ పౌరసత్వం అంటాం కదా, ఏ కంట్రీ ప్రొవైడ్ చేసిందంటే స్విట్జర్లాండ్. ఎవరు? స్విట్జర్లాండ్. 102 విచ్ స్టేట్ ఈజ్ ఫేమస్ యాజ్ టైగర్ స్టేట్ అని ఏ స్టేట్ని అంటారంటే మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ అనేది పార్ట్ 3లో చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.